షిరిడి నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుకొండల మధ్య వెలిసిన మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠం సప్తశృంగి అమ్మవారి ఆలయానికి మేము వచ్చాం. ఫ్యానిక్యులర్ రోప్వే ప్రయాణం, కొండపై దివ్య దర్శనం, అద్భుతమైన ప్రకృతి అందాలు. రండి, ఈ పవిత్ర యాత్రను కలిసి ఆస్వాదిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి సప్తశృంగి మాతా టెంపుల్కి వచ్చాం. ముందుగా ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ తీసుకున్నాం. రెడీ అయ్యాక ఉదయం 9 గంటలకు బయటకు వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, బయట ఎంత క్లౌడీగా ఉందో. మొత్తం ఫాగుతో కప్పబడిపోయి ఉంది. కొంచెం దూరంలో ఉన్నవి కూడా కనిపించట్లేదు. ఇలాంటి వెదర్లో టెంపుల్కి వెళ్ళడం చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇలాంటి అద్భుతమైన వాతావరణంలో శక్తిపీఠమైన సప్తశృంగి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి ఫ్యానిక్యులర్ రోప్వే సౌకర్యం ఉంది. మేము ఒక్కొక్కరికి 120 టికెట్ తీసుకొని ఈ రోప్వే ద్వారా కొండపైకి వెళ్ళాము. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతరం పరమశివుడు సతీదేవి దేహాన్ని మోసుకెళ్తుండగా మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించాడు. ఆ సమయంలో సతీదేవి కుడిచెయ్యి ఈ ప్రాంతంలో పడిందని, అందుకే ఇది పవిత్ర శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందని నమ్మకం. సప్తశృంగి అంటే 7 పర్వత శిఖరాలు, 7 కొండల మధ్య వెలిసి ఉండడం వల్ల ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. నవరాత్రి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, అమ్మవారి మహిమ కలిసి ఈ పుణ్యక్షేత్రం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యస్థలంగా భావిస్తారు. ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవచ్చు. ఈ ఫ్యానిక్యులర్ రోప్వే ద్వారా కొద్ది నిమిషాల్లోనే కొండపైకి చేరుకోవచ్చు. ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది. సుమారు 500 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్తే సాధారణంగా 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది.
రోప్వే దిగిన తర్వాత ఆలయం వరకు కొంత దూరం మెట్ల మార్గంలో నడవాలి. భక్తులతో సందడిగా ఉండే ఈ మార్గంలో నడుస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటాము. అమ్మవారి దివ్య దర్శనం పూర్తి చేసుకొని మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. ఇక్కడ ఉంచుకున్న చెప్పుల్ని మేము కలెక్ట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా షిరిడి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ పవిత్ర శక్తిపీఠం సప్తశృంగి అమ్మవారి ఆలయాన్ని అసలు మిస్ అవ్వకండి. హైదరాబాద్ నుండి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో, షిరిడి నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రోప్వే ప్రయాణం, మెట్ల మార్గం, కొండల మధ్య ప్రకృతి అందాలు, అమ్మవారి దివ్య దర్శనం ఇవన్నీ మీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ ఘాట్ రోడ్లో కనిపిస్తున్న ప్రతి దృశ్యం ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనం. ఇలా స్వయంభూ సప్తశృంగి అమ్మవారి దివ్య దర్శనంతో మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.